హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. ఓం శంకరం శంకరాచార్యకేశవం బాదరాయణం సూత్రభాషకృతో వందే భగవంతౌ పునః పునః. ఓం పరబ్రహ్మణే నమః. ధర్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఈ రోజున ఒక విశేషమైనటువంటి ఒక విశేషాన్ని ఒక చాప్టర్ని చెప్పుకుంటాం. ఇంతవరకు జరిగినటువంటి దానిలో వేదంలో ఉండేటువంటి రెండు భాగాలు, పూర్వ భాగము పరభాగము. అంటే పూర్వభాగం అంటే పూర్వమీమాంస, రెండో భాగము ఉత్తర మీమాంస. పూర్వభాగం అంతా యజ్ఞయాగాది క్రతువులు చెబుతూ ఉంటుంది. రెండో భాగం ఉత్తర మీమాంస అనేటువంటి దాన్ని ఏమో కేవలం బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెబుతుంటుంది. ఈ రెండింటి కావాలి అంటే కర్మకాండ కావాల్సిందేను, జ్ఞానకాండ రెండు కావాల్సిందేను మనకి. ఇది ప్రధానమైనది. అయితే ఈ జ్ఞానకాండకు సంబంధించినవి ఏమిటంటే ప్రస్థానత్రయం అనేటువంటి ఉన్నాయి. ఇవేమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యాలు. ఈ మూడిటి అనమాట. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అని అంటారు. ప్రస్థానము అంటే అర్థం ఏంటంటే మోక్షానికి వెళ్ళటానికి ఒక 3 పుస్తకాలు చెప్పారు, 3 రకములైనటువంటి. ఇవి అధ్యయనం చేసుకుంటే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, అది అర్థం. ఇది మోక్షం పొందుతాడు అనగా జీవుడు మోక్షం పొందటం అనేటువంటిది ప్రస్థాన త్రయం. 3 పుస్తకాలు ఉన్నాయి. 3 పుస్తకాలు అంటే చిన్న పుస్తకాలు 3 అనుకుంటారని కాదు. భగవద్గీత ఒకటి, ఉపనిషత్తులు అనేటువంటివి 108 ఉపనిషత్తుల్లో ఒక 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటివి. వీటన్నిటిని సమన్వయం చేస్తూ బ్రహ్మసూత్ర భాష్యం ఉంటుంది. అనగా ఇవి అర్థమైతే గాని బ్రహ్మసూత్ర భాష్యం అర్థం కాదు, అది అర్థం. ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో బ్రహ్మమును గురించి నిర్దేశించి బ్రహ్మం అంటే ఇది, పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, ఇది నిర్దేశించి చెబుతున్నటువంటిది బ్రహ్మసూత్ర భాష్యము. ఇది ఈ బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు, వ్యాస మహర్షి రచించినటువంటి 555 సూత్రాలు. ఈ సూత్రాలకి భావం, అర్థం ఎంతవరకు శంకరాచార్యులు వారు వచ్చేదాకా ఎవరు కూడా చెప్పలేకపోయినారు. మహాపండితులైనా సరే చెప్పలేకపోయినారు. ఈ తోస్తే ఎవరు తోచినట్టు వాళ్ళు వివిధ రకాలుగా చెప్పి అపమార్గంలోకి పట్టించేటట్టుగా ఉన్నారు సమాజాన్ని. అట్లా ఉన్నది పరిస్థితి. ఆ సందర్భంలో పరమశివుడు ఆయన వేదోద్ధరణ కోసం ఆయన శంకరాచార్య రూపంగా అనగా దక్షిణామూర్తయే శివుడు, దక్షిణామూర్తయే శంకరులుగా అవతరించి ఉపనిషత్తులకు భాష్యాలు రాసి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి, వేదాన్ని ఉద్ధరించి పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, పరమాత్మ సాక్షాత్కారం అంటే ఇది, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు, విశేషంగా తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ఉపదేశించి దేశమంతా కూడా వైదిక మార్గంలో పునఃప్రతిష్ఠింపజేసినటువంటి మహానుభావుడు శ్రీ శంకరుడు. ఆ శంకరులు రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రధానంగా ఇంట్రడక్షన్ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకుంటేదంతా ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ లో దీనిలో విశేషం ఏమిటంటే ఉపనిషత్తులు ఏమి ప్రతిపాదించాయి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటే, ఉపనిషత్తులు దేనిని ప్రతిపాదించి బ్రహ్మమును ప్రతిపాదించాయి. బ్రహ్మము అంటే ఎలా ఉంటాడు, ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న. ఈ బ్రహ్మం అనేటువంటి దానికి మనకు గీతలోనే వచ్చినాయి. చాలా మంది గీత కూడా చదువుకున్న వాళ్ళకి తెలుసు. బ్రహ్మమునకు ఆకారము లేదు, సర్వత్రా నిండి ఉన్నాడు అని అందరికీ తెలిసినటువంటి బ్రహ్మము సర్వత్రా ఉన్నాడు.
ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెంది వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అని భాగవతంలో కూడా చెప్పారు. అన్నిట్లోనూ ఆ బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేసుకోవటమే మనకు జీవిత లక్ష్యము. ఇదే జీవుడి యొక్క లక్ష్యము. కాబట్టి ఆ బ్రహ్మం గురించి చెప్పండి అని అంటే మనకు ఉపనిషత్తులు ఈ విధంగా చెప్తున్నాయి. ఏకో దేవః 6వ పేజీలో చివర ఏకో దేవః ఒక్కడే దేవుడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతున్నది. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏం చెబుతుంది? ఏకో దేవః ఒకడే దేవుడు అంటే పరమాత్మ ఒక్కడేను. ఆయన సర్వభూతేషు గూఢః సమస్త ప్రాణుల్లో గూఢముగా ఉన్నాడు అనగా లోపల రహస్యంగా ఉన్నాడు అనగా మన హృదయ గుహలో ఉన్నాడు. అదే మనకు నారాయణ సూక్తంలో చెప్పుకున్నాం. హృదయ గుహలో ఉన్నాడే నీవార శోకవత్తన్వి అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. అక్కడ మన హృదయ గుహలో ఉన్నాడు ఆ పరమాత్మ. సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ సమస్తమైనటువంటి భూతములలో నిండి ఉన్నాడు. సమస్తమైన భూతములు అంటే కేవలం ప్రాణులనే కాదు, ఏమిటన్నా చరాచర జగత్తు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ మనకు 10వ అధ్యాయం భగవద్గీతలో చెప్పింది ఏంటంటే చరాచర జగత్ అంతా చెప్పాడు. చరాచర జగత్తు అంతా నేను దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. హిమాలయ పర్వతాలు నేను అన్నాడు. అలానే ఇక జంతువుల్లో కొన్ని చెప్పాడు, దేవతల్లో చెప్పాడు. ఇట్లా ఈ విధంగా ఉదాహరణలు కొన్ని చెప్పారు. కాబట్టి సర్వత్రా నిండి ఉన్నటువంటి వాడు బ్రహ్మము అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతున్నది మనకి. అలానే ఈశోపనిషత్తు ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాన్ జగతు అనే దానిలో కూడా ఈ జగత్తంతా ఈశ్వరునిచే నింపబడి ఉన్నది. ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఈ జగత్తు అంతా ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఈశ్వరుడు అంటేనే విష్ణువు అర్థం. సర్వం వ్యాప్నోతి విష్ణువు. సమస్తము అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరంటే విష్ణువు. అది విష్ణువు అనే పదానికి అదే అర్థం. ఆ విష్ణువే బ్రహ్మము అనమాట అర్థం అనమాట. అన్న పేర్లు మార్పు, కానీ అక్కడ ఉన్నటువంటిది ఏకహ ఒకటే, అది అర్థం అనమాట. అది ఇంకా ఏషః అణిం ఏతదాత్మ్య ఆత్మ ఇదం సర్వం అని చాందోగ్యం కూడా చెబుతున్నది. ఏషః ఈ పరమాత్మ, అణిం ఏంటి? అణువు. అణువు అనేటువంటి దాన్ని మనకి తర్కశాస్త్రంలో చెప్పుకున్నాం. అణువు అనేటువంటిది ఎలా విభజించుకుంటూ పోతుంటే చివరికి ఎక్కడైతే విభజించలేకపోతామో అది అణువు అయిపోతుంది. అది అంటే మనకి కంటికి కూడా సరిగా కనబడదు అణువు అంత. ఇది అటువంటి అణువంత ఉన్నటువంటి పరబ్రహ్మము మన యొక్క శరీరంలో ఉండి ఈ శరీరం మొత్తము నడుపుతున్నాడు. కంటిగా కనబడినటువంటి అణువంత ఉన్నాడు. ఆ అణువంత ఉన్నటువంటి బ్రహ్మముని తెలుసుకోవాలి అని చెబుతూ ఇంకా స ఆత్మా తత్వమసి శ్వేతకేతో మనకు చాంద్రోగ్యంలో వచ్చింది 8 సార్లు చెప్పాడు ఆయన. తండ్రి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి తత్వమసి 8 సార్లు చెప్పాడు. 8 ఉదాహరణలతో చెప్పాడు. తత్ త్వం అసి, తత్ ఆ పరబ్రహ్మమే, త్వం నీవు, అసి అయి ఉన్నావు. తత్ త్వం, తత్తు త్వం అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. తత్ అంటే పరబ్రహ్మం, తత్ అంటే త్వం అంటే నీవు. ఈ రెండింటిని కలుపుతున్నటువంటి ఒక క్రియాపదం ఉంది. ఏమిటది? అసి, 3వ పదం. మనకట్టయితే పొద్దున్న చెప్పుకున్న ఓంకారం. ఓంకారంలో ఏమున్నాయి? ఆ ఉ మా ఉన్నాయి. ఆ ఉ మా ఉన్నాయి. మధ్యలో ఉన్నది ఏమిటి? ఊ. ఈ ఊ అనేటువంటిది ఆ మాలను కలిపేస్తుంది. మనం ఉదయం చెప్పుకున్నటువంటి తైత్తీర ఉపనిషత్తులు. అలానే అసి అయి ఉన్నటువంటి దాన్ని కలిపేసేసి తత్వమసి దాని ప్రకారంగా ఆ పరబ్రహ్మం ఎవరు? త్వం నీవేను, ఇంకొకరు కాదు. ఆ పరబ్రహ్మం నీలోనే ఉన్నాడు, అది తెలుసుకో. ఆ పరబ్రహ్మం సర్వత్రా నిండి ఉన్నాడు.
అటువంటి పరబ్రహ్మము నీలో ఉన్నాడో తెలుసుకో అని చెబుతున్నటువంటి ఛాందోగ్యోపనిషత్తు మహావాక్యము. ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యంతో శ్రీ శంకరులు ఆయన మండన మిశ్రుడిని ఓడించాడు. తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ఆయన ప్రచారం చేశాడు. అంటే ఏమిటి? భగవంతుడు ఎక్కడో లేడురా, నీలోనే ఉన్నాడు అది చెప్పడం, సూక్ష్మంగా చెప్పడం అనేటువంటి దానికి అర్థం అది. అంత విశేషమైనటువంటిది ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇట్లా ఈ విధంగా ఉపనిషత్తులు చెబుతున్నటువంటి ఈ విషయాన్ని మనం ఉపనిషత్తు చదువుకున్నప్పుడు ఏమర్థమవుతుంది అని అంటే ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు అదంతా అని అర్థం వస్తుంది. ఓమితి ఏదక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానమహాభూతం భవత్ భవిష్యతి సర్వం ఓంకార ఏవ యచ్చ అన్యత్ర కాలాతీతం తదపి ఓంకార ఏవ సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. మాండూక్యోపనిషత్తు ఇక్కడగా మహావాక్యం వస్తుంది. 4 మహావాక్యాలు ఉన్నాయి. మొత్తం ఏమిటి? బ్రహ్మజ్ఞానం అంతా నిండిపోయినటువంటిది చెప్పండి అని సూక్ష్మంగా మిమ్మల్ని ఎవరిని అడిగితే 4 మహావాక్యాలు ఉన్నాయండి. 4 మహావాక్యాల్లో కూడా అత్యంత ప్రధానమైనటువంటి వాక్యం మహావాక్యము తత్వమసి. ఈ 4 మహావాక్యాలు ఈ ఉపనిషత్తులో నిండిపోయి ఉన్నటువంటిది మహావాక్యం. ఈ మహావాక్యం అనే దానికి అర్థం ఏమిటి, ఏమిటి విశేషాలు అనేటువంటిది రాబోయేటువంటి దానిలో మీకు తెలుస్తుంది. మహావాక్యం అంటే ఏమిటో మీకు ఇంగ్లీష్ లో చెబుతుంటుంటారు, ఏవో రకరకాల సింపుల్ సెంటెన్సెస్ రకరకాలు చెబుతుంటుంటారు. ఇట్లా అది మాత్రం కాదు. ఇది అసలు మహావాక్యం అనే మాట వాడి నోటమ్మట వచ్చిందంటేనే పరబ్రహ్మ అనుగ్రహం ఇస్తుంటాడు. మాట వస్తేనే వాక్యానికి. ఏమిటి ఆ వాక్యం అంటే తత్వమసి. తత్వమసి అనేటువంటిది ప్రత్యేకంగా మంత్రభాగము. ఆ మంత్రభాగాన్ని సుఖ రహస్య ఉపనిషత్తు అనేటువంటి దానిలో ఉన్నది. దానికి ప్రత్యేకంగా అదే మన వాళ్ళకు కూడా పంపించాను, చూశారుగా. దానికి ప్రింట్అవుట్ కూడా తీసుకున్నారు. ఆ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని శ్రీ శంకరులకి గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించాడు. ఆ ఉపదేశించినటువంటి ఆ విశేషమైనది సుమారు 15-16 పేజీలు ఉంటుంది. అది ఆ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని ఉపదేశించిన విధానము ఇదంతా కూడా గోవింద భగవత్పాదాచార్యులు గారు శ్రీశంకరులకు ఉపదేశించారు. అక్కడి నుంచి తర్వాత విశేషం చరిత్ర వస్తుంటుంది. తర్వాత మీరు శంకర విజయం చదివేటప్పుడు తెలుస్తుంటుంది ఇక్కడ అనమాట. ఇట్లా ఈ విధంగా బ్రహ్మతత్వము, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అని అంటే ఉపనిషత్తులు అంటారు. ఆ ఉపనిషత్తులు ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషగా సర్వాంతర్యామి, ఏష అంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభావాప్యయో హి భూతానాం. మాండూక్యోపనిషత్తు. ఏష సర్వ సర్వజ్ఞ, అన్నిటికీ మూలము ఆయనేను. ఏష అంటే ఆ పరమాత్మ ఈయన అని. ఈ విధంగా ఆ పరమాత్మను గురించి మనకు ఉపనిషత్తులు చెప్పాయి. ఈ ఉపనిషత్తులు చెప్పినటువంటి దానిని మనం గ్రహించి తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడమే ప్రధానమైనటువంటి విశేషం. అదే బ్రహ్మసూత్ర భాష్యం చెప్పేటువంటిది. ఈ చెప్పడానికి ఆ తర్వాత బ్రహ్మం ఎలా ఉంటాడు ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తే బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పినటువంటి విషయం కూడా ఉన్నది. అయితే దీనికి ముందుగా ఈ బ్రహ్మసూత్రాలు చదవడానికి ముందుగా తెలుసుకోవాల్సినది, అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విశేషమైన ఉన్నది. ఇది ఏమిటంటే ఇది అర్థం అయితే గాని లోపల ప్రవేశించలేము. ఏదో అంటారు చూసి, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితే కానీ చేర్చుకోరు క్లాసులో అంటారే, అట్లా అటువంటిది. అది ఇప్పుడు 7వ పేజీలో లాస్ట్ త్రివిధ సత్తలు అనేటువంటిది వస్తుంది అనమాట. 3 విధములైనటువంటి సత్తలు అంటే భ్రాంతులు. అది అర్థం. 3 విధాలుగా మనం భ్రాంతి పడుతూ ఉంటుంటాము. ఈ భ్రాంతి పడి ఏం చేస్తుంటామంటే ఆలోచించం, దీని గురించి ఆలోచించం. ఆలోచించి లౌకిక జగత్తులో వెళ్ళిపోతూనే ఉంటుంటాం. ఈ లౌకిక జగత్తులో వెళ్ళిపోతుంటాం. దానిలో ఏమిటి త్రివిధ సత్తులు, త్రివిధమైనటువంటి 3 రకములైన భ్రాంతులు అనేటువంటి దానికి వివరణ ఇస్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ఉదాహరణకి సూర్యరశ్మి బాగా సోకుతున్నది, అప్పుడు గాజు ముక్క కనబడుతున్నది. ఇప్పుడు గాజు ముక్కలు రంగులతో ఉన్నది అనుకోండి, ఒక ఎరుపు ముక్క అనేటువంటిది
ఎండాకాలంలో బాగా అక్కడ ఉంది అనుకో, దాని మీద సూర్యరశ్మి పడితే దానిలో నుంచి ఎర్రటి కాంతులు వస్తుంటాయి మనకు కనబడుతుంటాయి, చాలా విచిత్రంగా చాలా కనబడుతుంటాయి అట్లా అనమాట అది. అలానే ఇంకా ఇంకొకటి అనమాట, వెండి బంగారం ఇటువంటివి కూడా ధగధగ మెరుస్తూ ఈ విధంగా మనకు కనబడుతుంటాయి కాబట్టి మనకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి గాజు మొక్కలే అని అనుకుంటాం, దాని సంగతి సరే తెలుసుకుంటాం, అంతవరకు సరిపోయింది, బాగానే ఉంది, అంతవరకు బాగానే లౌకిక జగత్తులో తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఏమిటనంటే ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే ఇంకొక విశేషం ఏమిటంటే ముత్యపు చిప్పలో ఉన్నటువంటిది తెల్లగా ఉన్న ముత్యపు చిప్పలో తెల్లగా ఉన్నది, దాన్ని చూసి వెండి అనుకున్నాడు. ఎటువంటి వాడు అనుకున్నాడు అని అంటే అజ్ఞాని. సరే, మనకు ముత్యపు చిప్ప అంటే మనకు తెలుసు కాబట్టి మనం కొంత చాలా జ్ఞానం పొందాం కాబట్టి ఆ ముత్యపు చిప్పలు వెండి చిప్పలు కాదురా అని వాటిని అనుకోమ్మా. తెలియదు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. వాడు ముత్యపు చిప్ప కనపడగానే అబ్బా వెండి దొరికిందిరా అని జేబులో వేసుకున్నాడు. ఇటువంటి ముత్యపు చెప్పులన్నీ వెండి అని అనుకున్నాడు. ఇవన్నీ నాకు వెండి దొరికింది కదా అని అన్నాడు. ఇది భ్రాంతి. దీన్ని ఏం భ్రాంతి అంటే ప్రాతిభాషిక భ్రాంతి, ప్రాతిభాషిక సత్తు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాడు. అంటే ఏమిటి, నిజంగా దానిలో వెండి లేదు కానీ వెండి ఉన్నదని భ్రాంతి పడ్డాడు. వెండి ఉన్నదని భ్రాంతి పడి చివరికి ఇదంతా వెండి అని అనుకున్నాడు. చివరికి అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయేటప్పటికి జ్ఞానం కలిగింది. అజ్ఞానం అనేది ఎప్పుడు తొలగిపోతుంది? గురువుని పట్టుకున్నప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. అందుకనే గురు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పింది. అందుకని భగవద్గీతలో చెప్పాడు, గురువు గారిని పట్టుకుంటే అజ్ఞానం తొలగిపోతుంటుంది. అది అర్థం. నీవు అనుకున్నటువంటిది వెండి కాదురా, ఇది కేవలం ఏంటి, ముత్యపు చిప్ప, నువ్వు భ్రాంతి పడుతున్నావు అని గురువు గారు చెబుతారు. అప్పుడు తెలుసుకొని అజ్ఞానం అనేది పోతుంది, జ్ఞానం అనేటువంటి దానిలోకి వస్తాడు. అజ్ఞానం అనేటువంటి పదానికి ఇంకొక మాట అవిద్య. ఇది కాబట్టి మొట్టమొదటిగా చెబుతున్నది ఏమిటంటే ముత్యపు చిప్ప ఒక ఉదాహరణ చెప్పాడు. ముత్యపు చిప్పలో వెండి ఉన్నదని భ్రాంతి పడటము అనేటువంటిది ప్రాతిభాషిక సత్తు. ఇది ఒక భ్రాంతి, ఇది పేరు పెట్టారు. ఇది అయితే తర్వాత రెండోది ఇంకొకటి ఉన్నది, అదేమో వస్తువును చూసి అనుకున్నాడు. రెండోది ఏమిటంటే సర్పరజ్జు భ్రాంతి. ఇది ఒకటి సర్పరజ్జు భ్రాంతి. ఈ సర్పరజ్జు భ్రాంతి అనేటువంటిది ఏమిటంటే దీనిలో తాడు చూశాడు. ఆ తాడును చూసి ఏమనుకున్నాడు, పాము అని అనుకున్నాడు. తాడు చూసి పాము అనుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది ఈ విషయం అంటే రాత్రి జరిగింది. రాత్రిపూట అంతే కదా, మనమే అనుకొని వెళుతున్నా కానీ ఆ చీకట్లో ఆ తాడు ఒకటి దారి మధ్యలో పడి ఉన్నది అనుకోండి, వాడు ఇంత మెలికలుగా పడి ఉండేసరికి ఓహో పాము అని అనుకుంటారు. అదే పగటి పూట అయిందనుకో, సూర్యరశ్మి బాగా సాగుతున్నది అనుకోండి, అప్పుడు అనుకోడు, తాడు కదా మనకెందుకు పనికి వస్తుందిరా అని జేబులు పెట్టుకుని పోతాడు. పగలు ఇక్కడ రెండు, ఇది విశేషం. ఏమిటంటే రాత్రి అనేటువంటి చీకటి అంటే అర్థం ఏమిటి, అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాడు వీడు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాడు కాబట్టి అక్కడ సత్యం అనేది ఏంటో తెలుసుకోలేదు వీడు. అక్కడ ఉన్నది తాడు కాని పాము కాదు. ఇక్కడ నీవు తాడును చూసి పాము అని ఆరోపించావు. పాము ఎట్టుంటుందో నీకు తెలుసు, పాము అంటే భయం అనే సంగతి తెలుసు, అంతా తెలుసు. ఆ పాముని తీసుకొచ్చి తాడు మీద ఆరోపించావు. ఆరోపించి ఏం చెబుతున్నావు అని అంటే పక్కవాడికి కూడా అది కూడా పాముంది, ఇవాళ పోతే కాటేస్తుందిరా అంటున్నావు. పైగా నిజంగా అక్కడ ఏముంది, తాడుంది, కానీ పాము అనేటువంటిది భ్రాంతి పడ్డావు. ఈ భ్రాంతి పడ్డావు అనేటువంటిది అవిద్య. ఇది అర్థం. ఈ అవిద్య ఎప్పుడు తొలగిపోయింది నీకు అని అంటే చీకటి అంతా ఉన్నంతసేపు వాడు కూర్చున్నాడు. వాడు పాముందమ్మో దాటిపోతే ఇంకేమైనా, ఉదయం పగలు వచ్చేసింది, సూర్యుడు వచ్చేసాడు,
వచ్చేసినప్పుడు చూశాడు. అరే రే ఈ రాత్రి అంతా కూర్చున్నాను, ఇది తాడురా, ఇది తాడని సంగతి తెలిసింది, నాకు తెలియగలేదు. అంటే అర్థం ఏమిటి? సూర్యకాంతి పడేటప్పటికి దాని మీద చీకటి తొలగిపోయింది. అలానే జ్ఞాన జ్యోతి నీలో ప్రవేశించేటప్పటికి అజ్ఞానం అనేటువంటి తొలగింది. ఇది అర్థం. అప్పుడు నిజం ఏంటో తెలిసినప్పుడు సత్యం ఏమిటో తెలుసుకున్నావు. ఇది ఇంత ఉన్నది సర్పరజ్జు భ్రాంతిలో. ఇది మనకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయం చెప్పాడు. ఇట్లా అనమాట ఇది అనమాట. అనగా ఏమిటనమాట దీనిలో చెప్పేది విశేషమైనటువంటిది. చీకటి అనే దోషము చేత తాడు మీద సర్పం కనపడినట్లు ఆరోపించుతున్నావు. ఇది అనమాట దీనిలో. స్వప్నంలో కూడా జగత్తు ఉన్నట్లుగానే ఈ విధంగా అనాదిగా వస్తున్న అజ్ఞానం స్వప్నంలో నీకు కలగన్నావు. ఏం కలగన్నావు అంటే అమెరికా పోయినాను, విమానంలో పోయినాను. వీడు ఏం చెప్పుకుంటే చెబుతున్నాడు తెలుసావా? ఎంత దూరం పోయినాడో తెలిసిన స్వప్నంలో అబ్బో ఎంత పని చేసాడో చెప్పలేం. స్వప్నంలో ఎంతో పని చేశాడు. ఇదంతా ఆ స్వప్నంలో పడినటువంటి దాన్ని నిజమాది స్వప్నంలో జరిగినటువంటి దాన్ని ఏదో దీనిలో బాహ్య జగత్తులో అనగా జాగ్రత్త అవస్థలో ఉన్నాయి, కొన్ని వస్తుంటాయి. కొన్ని కొన్ని జాగ్రత్త అవస్థలో లేనివి కూడా వస్తుంటాయి. రకరకాలైనటువంటి వస్తుంటాయి. ఇవన్నీ నిజమా? కాదు. ఇదంతా భ్రాంతి. ఇదంతా ఈ స్వప్నంలో వచ్చేవన్నీ కూడా ఇలా ఉంటాయి, భ్రాంతి. ఇదంతా అవిద్య. కాబట్టి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన బ్రహ్మము మీద ఈ జగత్తును, ఈ జగత్తు కంటే ఈ బ్రహ్మము కంటే వేరుగా తనను కల్పన చేసుకొని చూస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? బ్రహ్మము అనేటువంటి మీద ఈ జగత్తును, అంటే తాడు బ్రహ్మం అక్కడ సత్యం. దాని మీద ఏం ఆరోపించాడు? పామును ఆరోపించాడు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. తాడు మీద దేన్ని ఆరోపించా? పామును ఆరోపించాడు. నిజం ఏంటి? తాడు అది అంతే, బ్రహ్మము. ఆ బ్రహ్మం మీద ఏం ఆరోపించావు అని అంటే పామును ఆరోపించావు. పామును ఆరోపించడం జగత్తుని తీసుకొచ్చి పెట్టేశావు. అనగా బ్రహ్మం ఉన్నాడు, బ్రహ్మం మీద తీసుకొచ్చి జగత్తును పెట్టేశావు. ఇప్పుడు జగత్తును పక్కకు నెట్టేసేయి. పక్కకు నెట్టేస్తే అప్పుడు ఏం కనబడుతుంది అని అంటే బ్రహ్మం కనబడుతుంది. ఎదురుగా బాగా ప్రకాశవంతమైనటువంటి ఒక వజ్రాన్ని పెట్టేసేసి దాని మీద ఒక నల్లటి వస్త్రాన్ని పెట్టేసేసాయి. అక్కడ ఉన్న తర్వాత ఏమిటండి అని అంటే ఆ నల్లటి వస్త్రం అండి అని అంటారు. చూస్తారా అందరూ? ఎవరు పట్టించుకోరు. ఏంటి నల్లటి వస్త్రం చూసేది? పెద్ద ఇదేందుకు పెద్ద ఏదో ఆయన ఏదో అడుగుతున్నాడు, మనం ఏదో చెప్పడం ఏంటి ఇది నల్లటి వస్త్రం, ఏం లేదా ఇక్కడ అని అంటాడు. సరే ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత అదే మీరందరూ అక్కడే ఉండండి, ఆ నల్లటి వస్త్రం తొలగించేశాడు. ఆ రండి చూడండి. అబ్బో, లక్షల కోట్ల ఒక్కొక్కళ్ళు చెవిలో గుసగుసలు చెప్పుకుంటున్నారు. మరి అంత క్రితం ఏం చెప్పావయ్యా? ఎంత తేలిగ్గా తీసి అవతల పారేశావు. నీకు ఇప్పుడు సత్యం కనబడి బ్రహ్మం కనపడ్డాడు. ఇప్పుడు నీకు బ్రహ్మం కనపడ్డాడు. అంత క్రితం బ్రహ్మం మీద ఆరోపించబడిన అజ్ఞానం అనేటువంటిది ఉన్నది. ఈ చరాచర జగత్తు అనేటువంటిది ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఇది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి ఈ జగత్తును పట్టుకొని ఏలవాడుకుంటావేమిటాయా నువ్వు? అశాశ్వతమైనటువంటి జగత్తు ఇది, శాశ్వతం కాదు ఇది. జాయతే గచ్చతి ఇది జగత్తు. పుడుతుంటుంది, పరిగెత్తుతుంటుంది, పుడుతుంటుంది, పరిగెత్తుతుంటుంది. నిలబడుతుందా? నిలబడదు. నిలబడకుండా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు, కాబట్టి ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏమిటి అంటే బ్రహ్మము. అది ఈ బ్రహ్మం మీద అశాశ్వతమైనటువంటి ఉన్నది. అశాశ్వతాన్ని తొలగించేసేసుకో, శాశ్వతాన్ని దర్శనం చేసుకో. అది అర్థం. ఈ శాశ్వత అశాశ్వతము, శాశ్వతము, నిత్యము అనిత్యం, ఈ పదాలు నిత్యము అనిత్యం, శాశ్వతము అశాశ్వతం, ఇవి ఏమిటో చూసుకోండి. ఏది శాశ్వతం అండి? మనం యూట్యూబ్లో చూస్తుంటే 500 రూపాయల నోట్లు క్యాన్సిల్ రేపు అని ఉంటాయి. అమ్మో, ఎన్ని ఉన్నాయో గుట్టలు గుట్టలు, ఏం చేయాలి? అది అయిపోయింది. కొంతకాలం వచ్చి 2000 రూపాయల నోట్లు క్యాన్సిల్. మళ్ళీ ఏమిటే శాశ్వతం ఏముందయ్యా? ఈ విధంగా చూస్తుంటే ఒక్కొక్కటి ఈ జగత్తులో చూస్తుంటుంటే ఏ విధంగా ఉన్నది? ఏది శాశ్వతము?
శాశ్వతమైనది ఏమీ లేదు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏమిటో తెలుసుకో. కుండ ఉన్నది, కుండ ఉండేటప్పటికి కుండ బాగుంది, చల్లటి మంచి నీళ్లు తాగొచ్చు, ఈ విధంగా ఆలోచిస్తుంటాడు. ఇట్లా కింద పడ్డది, చేజారి కింద పడింది, పగిలిపోయింది. అరే పగిలిపోయింది అని అనుకున్నాడు. సరే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అరే కొండకి మూలము మట్టి, మృత్తికేత్యేవ సత్యం. ఇది మట్టి నుంచి వచ్చిందిరా అన్నాడు. అన్నం పట్టుకున్నట్టు ఒకడు, అరే ఈ అన్నం రా, ఇది మట్టిరా అన్నట్టు. అదేంటే అన్నం అయితే మట్టి అంటావు, అన్నం అయితే మట్టి అంటావేంటి అని అన్నాడు. మట్టి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిరా, మట్టి సత్యమురా, మట్టి నుంచే కదా వచ్చింది ఈ అన్నం. చూసో ఎట్లా వరుసగా చెప్పుకుంటురా అన్నం ఎట్లా వచ్చిందో. మట్టి లేకపోతే అన్నం వచ్చిందా నీకు? మట్టి లేకపోతే అన్నం వచ్చిందా? పొట్టలు వండినయా? అంత మట్టే కదా మూలం. మృతికేత్యేవ సత్యం, చాంద్రోగ్యంలో వచ్చింది. ఆ సత్యం అనేటువంటిది ఏమిటో తెలుసుకో. అందుకని అన్నం తినేటప్పుడు అన్నం మెతుకు పట్టుకున్నాం అనుకోండి, ఈ అన్నం మెతుకు ఎక్కడి నుంచి వచ్చింది అని వరుసగా పోతే, అన్నం మెతుకు మొట్టమొదటి భూమి నుంచి వరుసగా పైకి పోంగా పోంగా మెట్లు ఎక్కువ పోంగా పోంగా చివరికి ఎక్కడికి పోతాము? పరబ్రహ్మం దగ్గరికి పోతాం. ఆ పరబ్రహ్మం అన్నిట్లో నిండి ఉన్నాడు. ఈ అన్నపు గింజలో కూడా, అన్నం తినేటువంటి మెతుకులో కూడా పరబ్రహ్మం ఉన్నాడు. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విశంవసంతి తద్విజ్ఞాయ. అది మన తైత్తీర్యోపనిషత్తులో వారుని విద్యలో వస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మమును తెలుసుకో విధంగా ఉండు. ఆ తెలుసుకోవడానికి నీవు ప్రయత్నం చేసి తెలుసుకుంటుంటే నీలో ఉన్న అజ్ఞానము తొలగుతుంటుంది. అది అర్థం. అజ్ఞానాన్ని బయటికి నెట్టేసేసుకో ముందు. అది మనకు చెబుతున్న ఉపనిషత్తులు చెబుతున్నాయి అవి. అట్లనే ఇంకొక భ్రాంతి చెబుతున్నాడు. ఈ పారమార్థిక సత్తు ఒకటి చెబుతున్నాడు. ఈ సత్తులో ఏమిటనంటే ఒక విశేషం, నేహ నానాస్తి కించన, నా ఇహ నానా అస్తి కించన. ఈ బ్రహ్మమునందు అనేకత్వం లేదు, ఒక్కటే. నా ఇహ నానాస్తి, అనేక విధములైనటువంటి బ్రహ్మము కాదు. బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే అని మనకు ఉపనిషత్తు చెబుతున్నది. ఏ ఉపనిషత్తు? బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నది. బృహదారణ్యకోపనిషత్తు ఇట్లా. కాబట్టి ఆ పరబ్రహ్మమును సాక్షాత్కారం చేసుకోవాలి. ఇది పారమార్థిక సత్యం. పారమార్థిక సత్యం. పరమ అంటే ఏంటంటే పరమాత్మని తెలుసుకోవటం అనేటువంటి దానిలో ఉండు, ఇది అర్థం అని దానికి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఇక్కడ ఒక శ్లోకం చాలా చమత్కారంగా ఆసక్తిగా ఉంటుంది. ఈ శ్లోకం ఏమిటంటే, దంతిని దారు వికారే దారు తిరోభవ దంతిని దారు వికారే దారు తిరోభవ తిరో తిరోభవతి. మళ్ళీ చూసుకోండి, దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్కైవ తత్రైవ 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 తద్వజ్జగతి పరాత్మా పరమాత్మన్యపి జగతి తిరోభవతి. భవతి అనేటువంటి క్రియాపదం 2 చోట్ల పడ్డది. ఇక్కడ అక్కడ కొట్టేసి రాశాను తిరోభూతి అన్నది. భూతి కాదు, భవతి. దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ తద్వజ్జగతి పరాత్మా పరమాత్మని అపి జగత్ తిరోభవతి. ఇది దంతిని దారు. దంతి అంటే ఏనుగు, దారు అంటే కొయ్య, చెక్క. వీడు కొంత దూరంలో ఉన్నాడు, అక్కడ ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు ఏంటి? చెక్క ఏనుగు, పెద్ద ఏనుగు. ఒక చెక్క ఏనుగు ఉన్నది అంటే అక్కడ ఉన్నది. ఆ చెక్క ఏనుగును చూసి వీడు ఏమన్నాడు అనమాట, ఇది ఏనుగు అన్నాడు. ఏంటో కొంత దూరంలో ఉన్నాడుగా, దూరం మరీ దగ్గర ఉంటే ఏంటో గత కనపడుతుంది. కొంచెం దూరంలో ఉన్నాడు, వెంటనే అది ఏమిటి? ఒక ఏనుగు అన్నాడు.
ఏనుగని ఏం చేశాడు, సరే చూద్దాం అనుకుని నెమ్మదిగా చేరాడు అక్కడికి చేరి చూస్తూ ఉన్నాడు. ఈ చక్కగా ఏనుగుని చూస్తున్నాడు. ఈ చూస్తున్నంతసేపు ఏనుగు ఎట్లా ఉంటుందో వీడికి అంత క్రితం తెలుసు. ఏనుగు ఎట్లా ఉంటుందో తెలుసు. ఏనుగు తొండం అటు ఇటు కదిలించడం, చెవులు కదిలించడం, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. చూసాడు 2 నిమిషాలు చూసేటప్పటికి ఏనుగు తొండం కదిలించడం లేదు, చెవులు కదిలించడం లేదు, ఏమీ లేదు. ఏమిటప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. చూసి చివరికి అరే పొరపాటు పడ్డానరా, ఇది చెక్క ఏనుగు అని నిజం తెలుసుకున్నాడు. మృత్తికేచేవ సత్యం, అది సత్యం తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఏమనుకున్నాను అని అంటే నిజమైనటువంటి ఏనుగే అనుకున్నాను. ఇప్పుడు నాకు సత్యం తెలిసింది, ఇది ఏమిటి చెక్క ఏనుగు అని సంగతి తెలిసింది అని అని వాడికి తెలిసింది. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ విశేషమైనటువంటిది, ఇది చెక్కతో నిర్మించినటువంటిది నిజమైనటువంటిది కాదు. అప్పటిదాకా నిజమైనది కాదని తెలుసుకునేదాకా కూడా అప్పటిదాకా నిజమైన ఏనుగే అని అనుకుంటున్నాడు పాపం. ఎప్పుడైతే ఈ చెక్క ఏనుగు అని తెలిసిందో అప్పుడు ఏనుగు అనేటువంటి ఆకారం ఉన్నది చూసావు, ఆ ఆకారం అంతా ఈ చెక్క గుర్రంలోకి కలిసిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, అచ్చంగా ఏనుగు మాదిరిగానే ఉందిరా అంటాడు. జాగ్రత్తగా కనిపెట్టండి, అచ్చంగా ఏనుగు మాదిరిగానే ఉందిరా ఈ చెక్క గుర్రం అంటాడు. అదేమిటి ఇక్కడ అది తెలుసుకోవాలి. ఈ చెక్క ఏనుగు అచ్చంగా నిజమైన ఏనుగు మాదిరిగానే ఉన్నదిరా అని అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట, ఆ నిజమైనటువంటి ఏనుగుని ఈ చెక్క ఏనుగులోకి ప్రవేశపెట్టేశాడు. ప్రవేశపెట్టేసి ఈ మాట అంటున్నాడు, నిజమైన ఏనుగేరా ఇది నేను చెబుతున్నాడు. అదే విధంగా ప్రపంచం కనబడుతున్నంత వరకు పరమాత్మ కనబడడు. అది ప్రపంచం కనబడుతున్నది, ప్రపంచం కనబడుతున్నంతసేపు అంటే అర్థం ఏమిటి, పరమాత్మ కనబడు. ప్రపంచం కనబడుతున్నది, అదిగో చెక్క ఏనుగు అక్కడ ఉంది, నిజమైన ఏనుగు అని అంటున్నాడు. దగ్గరకు వచ్చి బాగా చూసి చివరికి అర్రే పొరపాటు పడ్డాను రా అని అనుకొని అన్నాడే, నిజమైనటువంటి ఏనుగు కాదురా అని తెలుసుకుంటాడే. అనగా బ్రహ్మము మీద కప్పబడి ఉన్నటువంటిది ప్రపంచము, అది అర్థం. అది ఆ చెక్క ఏనుగు మీద కప్పబడి ఉన్నది, చెక్క ఏనుగు మీద మాయా ఏనుగు. ఇప్పుడు నిజమైనటువంటిది విషయం తెలుసుకున్నాడు. నిజమైనటువంటిది ఏమిటి, చెక్క ఏనుగు. అంత క్రితం దాకా నిజమైన ఏనుగు అనుకున్నాను అంటే అర్థం ఏమిటి, నిజమైనటువంటి ఆ బ్రహ్మము మీద, శాశ్వతమైన బ్రహ్మం మీద ఈ ప్రపంచము అంటే జగత్తు కప్పబడి ఉన్నది. జగత్తు కప్పబడి ఉన్నది కాబట్టి నీవు బ్రహ్మాన్ని దర్శించలేకపోతున్నావు. కాబట్టి జగత్తును కొంచెం పక్కన కను. జగత్తు అంటే ఏమిటి, త్రిగుణాత్మకమైనటువంటిది జగత్తు. దాన్నే భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ, దైవేశేష గుణమయీ మమ మాయా దురత్యయా చెప్పాడు. నన్ను తెలుసుకోవాలి అని అంటే నా నా చుట్టూ ఒక ఆవరణ ఉన్నదయ్యా. ఏమిటంటే ఆవరణ, ఈ ప్రపంచం అనేది ఉంది, అది త్రిగుణాలతోటి ఉన్నది. ఆ ఆవరణ త్రిగుణాలు అవేమిటి, దైవీశేష గుణమయీ. ఈ గుణాలు అనేటువంటివి ఏమిటనమాట, దైవ గుణాలే. ఇవి కూడా గుణాలు, కూడా పవిత్రమైనటువంటివే గుణాలు. ఈ ఏది త్రిగుణాత్మకం కూడా. ఆ గుణాలు ఏమైంది అనమాట, మమ మాయా దురత్యయ. ఆ గుణములు ఉన్నంతసేపు మమ, నా యొక్క మాయ, ఈ మాయా జగత్తును దాటలేవు అని చెబుతున్నాడు. ఆ త్రిగుణాలు కూడా నావే, అవి దాటితే నన్ను తెలుసుకుంటాం. త్రిగుణాలు దాటంగానే నేను కనబడతాను. లోకంబులు లోకేశులు తుది తెగి చివరికి ఈ లోకాలన్నీ దాటిపోయిన తర్వాతనే చివరికి ఆ బ్రహ్మ భవనాల్లో పర్యంతం పునరావృత్తినో అర్జున మాముపేర్చతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే గీతలు. ఇవన్నీ దాటిపోయిన తర్వాత, త్రిగుణాలన్నీ దాటిపోతేనే అప్పుడు కనబడు. ఆ త్రిగుణములే ఈ ప్రపంచము. ఆ త్రిగుణములనే ప్రపంచము ఇదిగో ఈ సత్యం మీద, ఈ చెక్క ఏనుగు మీద ఆరోపించబడ్డది. ఆరోపించబడేటప్పటికి నువ్వు
ఏమనుకుంటున్నావు అంటే నిజమైన ఏనుగా నిజమైన ఏనుగా అనుకుంటున్నావు. తర్వాత తెలిసింది, జ్ఞానం కలిగింది నీకు. అంటే త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తు దీని మీద ఉన్నదిరా ఇది, కాబట్టి ఇది అసత్యమైనది శాశ్వతమైనటువంటిది అని తెలుసుకొని, జ్ఞానం వల్ల తెలుసుకొని ఇది నిజమైన ఏనుగు కాదు, చెక్క ఏనుగు, ఇది సత్యము అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అది పరబ్రహ్మమును తెలుసుకుంటున్నాడు అని అర్థం. అది పరబ్రహ్మ అని తెలుసుకుంటున్నాడు. ఇది ఇంత సులభంగా మనకు ఒక ఉదాహరణ ప్రకారంగా అర్థం అవుతూ ఉన్నది. కానీ మనకు దీనిలోకి అంటే ఏంటో అనుభవంలోకి రావాలి. అప్పుడు అనుభవంలోకి వస్తే అప్పుడు మనకు బాగా అర్థమైనట్టు ఉంటుంది అది. అందుకనే మన శరీరం అనేటువంటిది ఏమిటంటే లోపల పరమాత్మ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం అని ఈ విధంగా అణువంతటి ఆ పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు. మన శరీరం అనేటువంటి ఇంట్లో కూర్చున్నాడు ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన శరీరంలో ఎంత ఉన్నాడయ్యా మనకు అణువు ఎంత ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇది ఒక 5 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, అలానే కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇదిగో మనం అన్నం తింటున్నాం, అవి కరుగుతున్నది, ఇక మొత్తం మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా ఆయన అణువంత ఉన్నాడు. అణువంత ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అప్పుడు తనకు స్వస్వరూపం తెలుస్తూ ఉంటుంది, అహంకారం అనేది పోతుంది. అహంకారం అనేటువంటిది పోతుంది. అహంకారం అంటే నేను నాది అనేటువంటిది. దీంతో ఎప్పుడు చూసినా ఇదే పని వాడుకొని నేను నాది అనేది. నేను నాది అన్నంతసేపు కూడా వాడు అహంకారంతో అలానే ఉండిపోతాడు, ఇంకంతే. అందుకనే అహంకారానికిట ఇద్దరు పిల్లలు. అహంకారం అనేది తల్లిదండ్రులు అనుకుందాం. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులు. ఎవరంటే ఇద్దరు కొడుకుట అహంకారం అనేటువంటి తండ్రికి, ఒకడు అజ్ఞానం, ఒకటి మూర్ఖత్వం. ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి ఎవడంటే అహంకారం. అహంకారంలో నుంచి ఇద్దరు పుట్టారు. వాడు ఒకడు అజ్ఞానం, ఒకడు మూర్ఖత్వం ఒకడు. ఈ రెండింటిని మేము జాగ్రత్తగా పట్టుకొని అర్థం చేసుకోండి, మొత్తం అర్థమైపోతుంది. అనగా ఏంటి, ప్రతి మనిషిలోనూ ఈ అహంకారానికి మూలమైనటువంటి అహంకారానికి పుట్టినటువంటి అజ్ఞానం, మూర్ఖత్వాలు వాడి జీవితాన్ని ఎంతటి దుర్గతి పట్టిస్తున్నా చూడండి. అందుకనే వీటిని తెలుసుకొని ఈ అజ్ఞానము మూర్ఖత్వం రెండూ పోవాలి. పోయినప్పుడు అప్పుడు నీకు జ్ఞాన జ్యోతి కలుగుతుంటుంది. కాబట్టి జ్ఞానజ్యోతి కలగాలంటే జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉన్నదయ్యా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానం అనేటువంటిది పవిత్రమైనటువంటిది. నహి సదృశం పవిత్రం అనగా జ్ఞానంతో పవిత్రమైనటువంటి మరొకటి లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడికే ఆ జ్ఞానం వస్తుంటుంది. ఇన్ని లక్షణాలు మన గీతలో కూడా చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఇప్పుడు చెప్పుకున్న 3 సత్తులు ఉన్నాయే, 3 మిథ్యలు, ఈ 3 పోతాయి. ఈ మిథ్యలు మనకు చెప్పుకుంటుంటాం. పామును చూసి, తాడును చూసి పామును కోవటం, మృగతృష్ణ, ఎండమావులను చూసి నీళ్లు అనుకొని పరిగెత్తుతుంటాయి. ఇట్లా ఈ విధంగా మనకు లోకంలో ఉన్నటువంటివి ఇవన్నీ వీటి అర్థాలు తెలుసు మనకి. కానీ వీటి వెనక ఉన్నటువంటి తత్వం ఏమిటో మనం గ్రహించాల, అది అర్థం. దానిలో ఏమిటి, అజ్ఞానం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ తాడుని చూసి పాము అనుకుంటున్నావే, అదే అజ్ఞానం. అక్కడ నిజమేమిటో తెలుసుకోవటం లేదు. ఈ జగత్తును చూసి అబ్బో ఇదంతా శాశ్వతమైనటువంటి జగత్తు అనుకుంటున్నావే, అది పొరపాటు. ఏది శాశ్వతము అని అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయనని కప్పేసి ఉన్నది ఈ జగత్తు. ఈ జగత్తు ఏమిటి, త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు. ఇది లోపల కూర్చున్నాడు.
ఆ లోపల ఉన్నటువంటిది అనమాట. మామిడి పండు ఉన్నది, లోపల ఉంది టెంక. బయట ఏంది చక్కగా బాగా కనపడుతున్నది. లోపల టెంక, ఆ టెంక చుట్టూ ఆ ఆవరణతోటి ఉన్నది. టెంక కనపడుతున్నది, మామిడి పండు చూస్తున్నాం, టెంక కనపడలేదుగా, పండు మాత్రం బాగా కనపడుతుంది. ఆ లోపల అంతా తీసి చూసేటప్పుడు కనపడుతుంది, అదంతా తీసేసి అట్లా. అలా లోపల ఉన్నటువంటి ఆ టెంక ఉన్నది కాబట్టి టెంకని కవరప్ చేసుకొని ఉంటుంది. టెంక లేకపోతే, విత్తనం లేకపోతే పండు ఎక్కడి నుంచి ఇంకెక్కడ ఉంటుంది? దానికి ఆధారం జాగ్రత్తగా అర్థం చేసుకున్న, లోపల టెంక ఉంది కాబట్టి ఆధారం దానికి. ఆ చుట్టూ ఉన్నది ఏంటి? జగత్తు. ఆ చుట్టూ ఉన్నటువంటి జగత్తు. ఇప్పుడు ఏం చేసాము? ఆ చుట్టూ ఉన్నదాన్ని తీసి ముక్కలు కోసి కోసి ఒకటి పెట్టేసరికి టెంక కనపడదు. ఈ టెంక కనపడదు. ఈ టెంక తీసాడు, మళ్ళీ చెట్లు మళ్ళీ పెట్టాము, మళ్ళీ చెట్టు వస్తుంది, మళ్ళీ కాయలు వస్తుంది. చూడండి ఎంతటి విశేషం ఉంది. అంటే ఏమిటనమాట? ఆ చుట్టూ ఉన్నటువంటిది ఏమిటనమాట? ఈ జగత్తు. ఆ జగత్తుని అశాశ్వతము అనేటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవయ్యా. ఆ దర్శనం చేసుకోవటానికి 3 ప్రస్థాన త్రయము: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. ఈ మూడింటిని పట్టుకో అని చెప్పారు. అది అలా పట్టుకుంటే నీవు త్రయము, ఈ మూడింటిని పట్టుకుంటే ప్రస్థానము, మోక్షానికి వెళతావు అని అర్థం. ఏమండి నేను మోక్షానికి వెళ్ళానండి, నాకు బాగా ఇదిగో ఏమిటంటే ఈ లోకంలో ఉండి మళ్ళీ పుట్టి ఓ లక్షాధికారిగా పుట్టి బాగా సుఖాలు అనుభవిస్తూ ఇట్లానే ఉండిపోవాలండి, కాబట్టి నేను ఇట్లనే ఉంటానండి, నాకు అది ఉంటే చాలండి, నాకు ఈ ఉపనిషత్తులు వద్దు, ఈ భగవద్గీతలు వద్దు, ఏమొద్దు, మళ్ళీ పుడితే చాలండి, కాబట్టి రోజు దేవుడి గుడి చుట్టూ తిరుగుతూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ చూస్తూ దానాలు చేసుకుంటూ ఇష్టాపూర్తులు చేసుకుంటూ మళ్ళీ పుడతానండి అని వాడు పెట్టుకున్నాడు. నాకు అక్కర్లేదండి యజ్ఞయాగాదులు చేసుకుంటూ అని అర్థం. అంటే సరే అట్లాగా పుట్టు. నువ్వు ఎంతటి గొప్పవాడివైనా, ఎంతటి లక్షాధికారి, ఎంతటి వాడివైనా నీ వెంట కర్మ వస్తుంటుంది. కర్మ అనేటువంటిది వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు 100% సుఖం అనుకుంటున్నావేమో. 100%, 100% నేను సుఖంగా ఉంటాను జీవించినంత కాలం అనుకున్న పొరపాటు. సుఖ దుఃఖములు 2 ఉంటాయి, అనుభవించాలి. మరి దుఃఖం వస్తుందా? దుఃఖం వస్తే కుదరదండి. మరి ఏమనుకున్నావు? మరలా జన్మ అంటే అర్థం సుఖ దుఃఖాలు 2 ఉంటాయి అనేటప్పుడు వెనకాడాడు. వెనకాడాడి నీవు ఈ విధంగా కోరికలతోటి ఉన్నావు కదా, అది కాదు, కావాల్సింది బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు పరమ శాంతం కలుగుతుంటుంది. పరమశాంతం కలిగినప్పుడే నీవు మోక్షానికి వెళుతుంటావు. మోక్షం అనేది అందరికీ రాదు. సహస్రాణం ఏకశః గీతలో చెప్పాడు. ఎంతమందో ఉన్నారు, లక్షలు కోట్లు, ఇంతవరకు వాళ్ళల్లో ఏ కొద్ది మందో 10 మందో 15 మందో మోక్షాన్ని పొందారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా పునరపి జననం పునరపి మరణం. మోక్షాన్ని పొందాలి అని అంటే అంత తేలికేం కాదయ్యా. నువ్వు గిన్నె ఉన్నది జిడ్డు, నేతి గిన్నె జిడ్డు, నెయ్యి అంతా పోసుకునో తాగావు కానీ జిడ్డు ఉంది. అట్లనే కర్మలన్నీ నశించాయి అని అనుకుంటున్నావు కదా, జిడ్డు కాస్తుంది. మరి అది కూడా పోగొట్టుకోవాలి. అందుకని మళ్ళీ జన్మెత్తు. అందుకని మళ్ళీ జన్మెత్తాడు వివేకానంద స్వామి. ఇప్పుడు అర్థమైందా? వివేకానంద స్వామి మళ్ళీ జన్మెత్తాడు. జన్మెత్తినంతసేపు 33 36 ఏళ్ళలో ఉండిపోయినాడు. అంటే అర్థం ఏమిటి? ఈ జన్మలో ఆయనకి మోక్షం లభించింది, అది కూడా అనుభవించి తీరాలి. అది ఆయన పేరు అసలు నరేంద్రుడు అయితే చివరి వివేకానందుడు అని పేరు పెట్టేశారు. వివేకం అంటేనే జ్ఞానము అని అర్థం. అది ఆయన చెప్పినటువంటి విశేషాలు. ఆయన ఏమన్నాడు తెలుసిన? విశిష్టాద్వైతము, ద్వైతము, అద్వైతము 3 మతాలని. 3 మతాలు అర్థం చేసుకొని మూడు దారులండి ఇవి. బ్రహ్మమును చేరటానికి 3 దారులు, అంతేగాని ఒకదానికి క్లాష్ పెట్టుకోకండి. అంటే ఏమిటి?
ఇది గొప్పది, దానికంటే ఇది గొప్పది, అది గొప్పది అని అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీకు బ్రహ్మజ్ఞానం లేదని అర్థం. మరి అంత చిన్న వయస్సులో ఆయన ఎంత గొప్ప విశేషం చెప్పాడు. ఆయన భగవద్గీతలో ప్రారంభంలోనే చెప్పాడు, ఒక్క శ్లోకం చెప్పేశాడు, అందరూ ఇది శ్లోకం పట్టుకోండి అని చెప్పాడు. మనకి ఈ పుస్తకాల్లో కూడా వివేకానందుడు చెప్పినటువంటిది అన్ని కూడా చెప్పాడు. నిరుత్సాహపడకండి అని చెప్పాడు. నిరుత్సాహపడకూడదు, ఉత్సాహంతో ఉండాలి అని చెబుతూ దాని యొక్క విశేషం క్లేబ అనే ఒక శబ్దం ఉపయోగించాడు అక్కడ. ఇది 2వ అధ్యాయంలో అక్కడ అలా ఉండండి అని కూడా చెప్పాడు. ఆ ఒక్క శ్లోకం యువతకి ప్రత్యేకంగా చెప్పాడు. ఎప్పుడు నాకు చేత కాదు, నిరుత్సాహమైనటువంటి పడకండి అని చెప్పాడు ఆ భగవద్గీత. అందుకని ఆయన వివేకానందుడి యొక్క గొప్ప విశేషం అది. ఎందుకంటే ఉదాహరణకి నాకు అక్కర్లేదే నాకు బాగా తింటాను తిరుగుతాను అని అనుకుంటే నువ్వు అనుభవించాలయా కష్టాలు సుఖాలు ఎందుకు ఇవంతా? ఇది వివేకానందుడు చూసుకో, ఆయన పేరుతోటి పల్లెల్లో బజార్లకు పేర్లు, స్టాచ్యూలు ఎన్ని ఉన్నాయి వివేకానందుడికి? ఎన్ని ఉన్నాయి చెప్పలేని ఉన్నాయి కదా. నువ్వు ఉన్నావు, లక్షాలు కోటీశ్వరులు అన్నీ ఉన్నాయి, తిన్నావు తిరుగుతున్నావు, యజ్ఞాలు ఏకాదులు చెప్పావు. ఏది నీ పేరు? ఒకవేళ బొమ్మ ఒకటి పెట్టుకున్నావు అనుకో, ఉంటుంది, ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికో అడ్డం వస్తుంది, తీసి పీక అవతల వారేస్తారు. ఎవరైనా ఏం చెప్పుకోరు. ఇక్కడ చెప్పుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బ్రహ్మజ్ఞానము వలననే వాడికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అది అర్థం. అందుకని మనకు దీనిలో కూడా చెప్పుకుంటున్న తైత్తీరీయోపనిషత్తులో ఆయన మనస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ మనస్సు ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటుందో వాడికి కీర్తి ప్రతిష్టలు అని చెప్పాడు. ఇంత రావాలి అని అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి సారించుము, అది అర్థం. అది కర్మకాండ ఇటు కూడా చేస్తున్నావు. కర్మకాండ అంటే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, అర్చనలు, పారాయణలు, ఇటువంటివన్నీ కూడా దానాలు ధర్మాలు ఇటు కూడా అన్ని చేస్తూనే ఉన్నావు. దానితోటి నువ్వేమవుతావు? మళ్ళీ పునరభిమరణం. మరి అటు చేయొద్దండి, కాదు చెయ్యి చెబుతున్నారు. ఎందుకంటే వేదాన్ని పూర్తిగా మనం ఆచరించాలి. వేదంలో పూర్వభాగం ఏం చెప్పాడు? ఈ కర్మలు చెయ్యి అన్నాడు. ఎలా చెయ్యాలో చెప్పాడు. అది అలా చేస్తున్నారా అంటే అక్కడే సందేహం. అది కర్మలు అందరూ చేస్తున్నారు, వేదంలో చెప్పినటువంటి కర్మలు చేస్తున్నారు. ఎలా చెయ్యాలి అని అంటే స్వార్థపూరితంగా చేయవాకండి, నిస్వార్థంగా అంటే నిష్కామంగా చేయండి. అదే విషయం భగవద్గీతలో చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నిష్కామ కర్మతోటి కర్మలు చెయ్యమన్నాడు. నువ్వు యజ్ఞ కర్మ చేస్తున్నావు, నిష్కామ కర్మ అంటే ఏంటి? సకామ కర్మ కాదు. అయితే కాదండి నాకు సకామ కర్మతో చేయాలి, చేసుకోవాలండి, నాకేదో ఉద్యోగం రావాలి, ఏదో సంతానం కావాలంటే అది చేసుకో, అది అనుభవించుకో, దాన్ని సరిపోతుంది. దానివల్ల ఏమవుతావు అని అంటే నువ్వు కర్మల్లో చిక్కుకొని పోతావు. చివరికి ఆ కర్మలలో చిక్కుకొని పోవటం వలన నువ్వు అనుభవించుకోవాలి, నీకు వస్తాయి, దానివల్ల ఫలితాలు వస్తాయి, దానివల్ల అనుభవించుకో. కాదండి నిష్కామ కర్మతో చేస్తే అప్పుడు నువ్వేమి స్వలాభం కోసం చేయటం లేదు. ఈ దానం ఎందుకు చేస్తున్నాను అని అంటే వేదంలో చెప్పాడు విహిత కర్మ కాబట్టి చేస్తున్నాను, అంతేగాని నాకు సంబంధం లేదు. ఇదన్న మమా అంటాడు చూడండి, దానం ఇచ్చేటప్పుడు ఇది నాది కాదు అని అంటాడు. అలా చెయ్యండి, అలా చేస్తే నీకు కర్మలు అంటవు. ఇందువలన ప్రయోజనం ఏమిటి అనగా చిత్తశుద్ధి కలుగుతుంది, అది చెప్పాడు. కర్మకాండ వలన ప్రయోజనము చిత్తశుద్ధి, అది కోరుకో. అంతేగాని కర్మకాండ చేసి నేను ప్రయోజనాలు పొందాలి అని అనుకుంటే నీకు సుకృత దుష్కృతాలు రెండూ వస్తాయి, అనుభవించుకోవాలి. మరి చేసుకున్నట్టయితే చేసుకో, దానివల్ల ఏమవుతావు? మళ్ళీ జన్మ తీసుకుంటావు, దానిలో సుకృతము పుణ్యము అనుభవిస్తుంటావు, సుఖము అనుభవిస్తుంటావు, దాని పక్కన వచ్చే కష్టాన్ని కూడా అనుభవిస్తుంటావు. అట్లా కాకుండా నిష్కామ కర్మతోటి చేసామనుకో అప్పుడు అది ఇక్కడ అర్థం. దానికి సమాధానం ఏం చెప్పాడు గీతలో?
నిష్కామ కర్మతోటి చేస్తే అప్పుడు ఆయన చెప్పాడు యోగక్షేమో వహామ్యహం. అది నిష్కామ కర్మతోటి చేస్తే నేను ఏ స్వలాభంతో నేను చేయటం లేదు, కేవలం విహిత కర్మ, ఇది చేయాల్సిన ధర్మం ఉన్నది, ధర్మాన్ని పాటిస్తున్నాను అని చేస్తే ఆ భగవంతుడు ఏం చేస్తాడట, నీకు ఏది కావాలను ఆయనకి తెలుసు. కానీ నువ్వు అనుకుంటున్నావు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని నువ్వు అనుకుంటున్నావు, అదే పొరపాటు. నాకు అది ఇది కావాలని అనుకుంటున్నావు కాదు. నీకు ఏది కావాలనో నువ్వు ఉన్నతంగా వెళ్ళటానికి అది ఇస్తాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అందువలన ఆ ఇచ్చి యోగము క్షేమము ఆ ఇచ్చి ఆయన ఆ రెంటిని రక్షించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. నీకు లక్షలు కోట్లు ఉన్నాయి అనుకో, ఇక రోజు సంపాదించాడు, రోజు నిద్ర పడుతుంది. ఎవరు వస్తాడో దొంగడు ఎప్పుడు వస్తాడో. ఇప్పుడు ఆ బాగా బంగారం ఉందండి, ఆ చేతిలో 10 గాజులు, ఆ మెడలో 1 కిలో, రకరకాలైనటువంటి ఆభరణాలు వేసుకుని పో బజార్కి పో చూద్దాం. ఉన్నాయిగా మరి, సంపద ఉంది కదా. వాడు చూస్తాడు, అబ్బా ఈమె దగ్గర బాగా ఉన్నాయిరా, బాగా 2 కోట్లు వస్తాయిరా నాకు. కానీ వస్తున్నప్పుడు దారికి వెళ్ళేటప్పుడు అయిపోయింది ఖాళీ. ఇంకా ఏదన్నా వస్తే ఒక పూట పొడిచిపోతాడు, చస్తాడు. ఇంకంతే. నువ్వు దేని మీద చూపించావు అనేటువంటిది, అదిగో అవి కావాలి అవి కావాలని చెబితే చివరికి స్వార్థం కోసం బ్రహ్మము మీద ఏమాత్రము నీవు నిలకడ లేకుండా, ఆలోచన ఏమి లేకుండా స్వార్థపూరితంతో కనుక ఉంటే అనేకమైనటువంటి కష్టాలకు లోనవుతావు. అది అర్థం చేస్తుంది. అందువలన అంత పరమాత్మ మీదనే, ఆయన మీదనే భారం వేసి అంటారు చూడండి పెద్దవాళ్ళండి, భారం అంతా పరమాత్మ వేశానండి అంటాడు. అంటే ఏమిటి, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. గీతలో వచ్చింది కదా, గీతలో ఏం చెప్పాడు, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. హే అర్జున, నీవు నిమిత్త మాత్రుడవి. అంటే ఒక ఆయన మా అర్జునుడు ఏం చేస్తున్నాడు, బాణం వేస్తూ ఉంటుంటాడు, అది ఒక నిమిత్తం. అసలు చేస్తున్నదంటే అర్థం, అసలు యుద్ధం చేస్తున్నదంటే ఎవరు, నేను చేస్తున్నా. పేరుకేమో నువ్వు కనపడుతున్నావు, యుద్ధం చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, వాళ్ళందరూ చస్తున్నారు అని అనుకుంటున్నావు, చూసే జనం కూడా అనుకుంటున్నారు. కానీ బాణాలు వేసేది నేనేను, వాళ్ళని చంపుతున్నది నేను. అందుకనే కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అక్కడ చెప్పాడు, నేను కాలుడను, నేను ఇప్పుడు ఈ సందర్భంలో ఈ టైంలో ఈ 18 రోజులలో మొత్తాన్ని చంపేస్తాను. ఒకవేళ నేను యుద్ధం చేయను అని పారిపోయావు అనుకో, నేనే చేసేస్తాను యుద్ధం. ఒకవేళ పారిపోయినావు అనుకో, నేనే చేసేస్తా, యుద్ధం మొత్తాన్ని చంపేస్తాను, మొత్తాన్ని. ఇది నా యొక్క కర్మ. అందుకని జన్మ కర్మచ మే దివ్యం యో వేత్య తత్వతః, ఇది నా యొక్క కర్మ. తర్వాత 3వ శ్లోకంలో పక్కనే చెప్పాడు, ఈ నా యొక్క కర్మని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు మోక్షానికి పోతాడు. అనగా పరమాత్మ యొక్క కర్మలు ఏమిటో అర్థం చేసుకోండి, ఆ కర్మల వెనక ఉన్నటువంటి జ్ఞానము అది అర్థం చేసుకోండి అని గీతలో చెప్పాడు. అందుకని పరమాత్మ గురించి ఏమిటి ఆశించాలి అంటే నిష్కామ కర్మ అనేటువంటిది పెట్టుకోవాలి. ఇది రావాలి అంటే యజ్ఞయాగాదిక్రతుల వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి యజ్ఞయాగాదిక్రతులు ఈ వేదంలో ఉన్న పూర్వభాగము, దాన్ని పూర్వమీమాంస అంటారు. తర్వాత ఉత్తర మీమాంస అనేటువంటిది ఇదిగో బ్రహ్మసూత్రాలు, ఈ ఉపనిషత్తులు. ఇవి అన్నమాట. ఇవి మానవుడికి ఎలా విధించాడు అని అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాస, తర్వాత ఇది వానప్రస్థము, 4వది సన్యాసం. వానప్రస్థం సన్యాసంలో నీవేం పట్టుకోవాలి అని అంటే ఉపనిషత్తులు అంటే అర్థంలో బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చెయ్యము అని చెప్పాడు. గృహస్థాశ్రమంలో ఏం చెయ్యాలి అని అంటే విహిత కర్మలు ఉన్నాయి, అవి చెయ్యి. విహిత కర్మలు ఎలా అంటే నిష్కామ కర్మతోటి చెయ్యి విహిత కర్మలు అని చెప్పాడు. ఇది ఆ
వేదాన్ని అప్పుడు సంపూర్ణంగా మనం పాటించిన వాళ్ళము అవుతాము. ఇది వేదం అనగా బ్రహ్మము, బ్రహ్మమే వేదము. వేదం అనగా అర్థం ఏమిటనగా మనకు తైత్తిరీయంలో వచ్చింది ప్రణవము. ఆ ప్రణవమే బ్రహ్మము. ఇది ఇది దేనిలో కాబట్టి మనం దేనిలోకి వెళ్ళిపోతున్నాం అంటే ఉత్తర భాగంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? ఇక విహిత కర్మలు ఉంటాయి. ఏదో కొంతమంది ఆ ఉపాసన ఏంటి ఇప్పుడు, ఆ, అభిషేకం చేసేవాళ్ళు ఉంటారు, మంత్రాలు పఠనం చేసేవాళ్ళు ఉంటారు, ఒక్కో రోజు దానం చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తూ ఉంటుంటారు. గృహస్థాశ్రమం అయిపోగానే దేనిలోకి వెళ్ళిపోయి వానప్రస్థం. వానప్రస్థం అంటే మన ప్రస్తుత కాలంలో చెప్పాలంటే సీనియర్ సిటిజన్. వానప్రస్థం అంటే సీనియర్ సిటిజన్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ చూస్తుంటే, చాలా మందిని చూస్తుంటే ఇక మనం చెప్పుకోవటం ఇంకా చెప్పుకుంటే అనవసరం. ఏమిటయ్యా, మనం బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలరా, ఈ కాలం అనేటువంటిది అమృతము, కాలామృతం ఇవాళ గడిచిపోయింది అనుకో, రేపు రాదురా. మనం కాలం గడిచిపోతున్నది అంటే అర్థం ఏమిటి? మన ఆయుస్సు తగ్గుతున్నది. మనం ముందుకు నడుస్తున్నాము అని అంటే అర్థం ఎటువైపు నడుస్తున్నాం అంటే, యమధర్మరాజు ఆయనకు గేటు ఒకటి ఉంది, యమధర్మరాజు గేటు ఆయన ఓపెన్ చేసి ఉంచాడు వీళ్ళ కోసం. ఆ యమధర్మరాజు గేట్లో లోపలికి పోతున్నావురా. 2 గేట్లు ఉన్నాయి, అదొక గేటు ఇదొక గేటు. ఇదేమో జ్ఞానపరమైనటువంటి బ్రహ్మం గారి గేటు, జ్ఞానపరంగా. అదేమో మళ్ళీ పుట్టేది. యమధర్మరాజు అంటే మళ్ళీ పుడతాడని అర్థం. యమధర్మరాజు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క క్రియలని, కర్మలన్నింటినీ లెక్క వేసుకొని, ఇగో వీడు ఈ క్రియలు చేశాడు, ఇది పుణ్యం చేశాడు కాబట్టి ఇగో ఇట్లా, మళ్ళీ వీడు పాపం కూడా చేశాడు కాబట్టి 2 అనుభవించాలి. ఒకవేళ వీడిటనేది మళ్ళీ ఇట్లా కాబట్టి పునరభిజన్మం పునరభిమరణం అనగా యముడు చేసేటువంటి పని ఏమిటంటే మళ్ళీ పుట్టడం చేయిస్తాడు. మరి బ్రహ్మజ్ఞానం అది పరతత్వము అనేటువంటి దాని వైపు వెళ్ళిపోతుంటుంటే, లోపలికి మెట్లు వెక్కుతూ ఉంటుంటే ఎలా ఉంటుందంటే పరమ ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఫ్యాన్ వేసుకుంటే అబ్బా ఎంత చల్లగా ఉందిరా అని అనిపిస్తుంటుంది. అలానే ఆ బ్రహ్మం దగ్గరికి పోతుంటే ఎంత ప్రశాంతంగా ఉందిరా అనిపిస్తుంది. అదే నరకానికి పోతుంటుంటే, యమలోకానికి పోతుంటుంటే అప్పుడు మధ్యలో ఇంకా ఉండదు. అదే మనకు ఇందులో ధర్మరాజు విషయంలో చెప్పాడు. ధర్మరాజు స్వర్గానికి పోతున్నట్టు మధ్యలో వచ్చేటప్పటికి కొంచెం అంటుంది ఆయనకి. ఆయన వచ్చేటప్పటికి కొంచెం నరకలోకం చూడాల్సి వచ్చింది. నరకలోకం చూసేటప్పుడు ఓ గందరగోళాలు ఇవన్నీ ఓ అని చూశాడు. ఏమిట్రా ఇదేనంటే, అయ్యా ఒకప్పుడు చిన్న అబద్ధం ఆడావు చూసావుగా, ఆ అబద్ధానికి ఫలితం ఇది. నువ్వు అంతా 99% కరెక్టే, నువ్వు చేసినట్టు ధర్మం, కానీ 1% మాత్రం కాస్త మచ్చ ఉందయ్యా నీకు. ఆ మచ్చ కాబట్టి అనుభవించాలి కాబట్టి ఇదిగో ఆ నరకలోకానికి జస్ట్ అట్లా ఒక నిమిషం ఉండి అట్లా చూసి వెళ్ళిపోయినాడు, అనుభవించాడు. ఇట్లా ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ దీనిలో పడిపోయి ఉంటే ఏమిటి, సకామ కర్మలు ఇటువంటి వాటిల్లో పడిపోయి ఉంటే మరలా పుడతాడు. నిష్కామ కర్మలతోటి కనుక ఉంటే పక్క గేట్లోకి వెళ్ళిపోతాడు. అది చిత్తశుద్ధి కలిగి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అదే నేర్చుకోవాలి మనం. అదే వేదం చెప్పేది. అందుకనే ఆ విషయాన్నే భగవద్గీత గట్టిగా చెప్పేసింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. గట్టిగా చెప్పేది, దృఢంగా చెప్పేసాడు. అలా చెయ్యండి అని చెప్పాడు. అలా చేయండి, మీకు అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని అడిగి చేయండి. ఆ విషయం మనకి తైత్తీరీయ ఉపనిషత్తులో వస్తుంది. తైత్తీరీయ ఉపనిషత్తు అందుగా ఉపనిషత్ సారము గీత అనమాట. మనం చెప్పుకున్నంతసేపు, ఈ బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నంతసేపు భగవద్గీత ఉపనిషత్తులు వస్తూనే ఉంటుంటాయి. ఇట్లా ఈ విధంగా ఈ రోజు మనం చెప్పుకున్న దానిలో 3 రకములైనటువంటి భ్రాంతులు చెప్పుకున్నాము. ఈ భ్రాంతి తొలగితేనే, భ్రాంతి పడటం అనేటువంటిది సహజంగా మనకి ఈ లోకంలో చూసి, ఈ జగత్తును చూసి భ్రాంతి పడుతూ ఉంటుంటారు. ఆ భ్రాంతి వదిలేసేసుకోండి. ఆ భ్రాంతి పోవాలి అంటే గురువును పట్టుకోండి. అది గురువు మీ దగ్గరికి రాడు.
గురువు దగ్గర మీరు పోవాలి. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్నోపనిషత్తులో 6 ముని కుమారులు బ్రహ్మముని గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఎవరు చెబుతారు బ్రహ్మాన్ని గురించి అని అంటే, అయ్యా అందరికి మాకు రాదని తెలీదు, పిప్పలాద మహర్షి అనేటువంటి ఆయన ఉన్నారు, ఆయన దగ్గర ఉంటున్నారు. 6 ముని కుమారులు పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ పిప్పలాద మహర్షిని అడిగారు, అయ్యా మాకు బ్రహ్మను గురించి చెప్పండి అని సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు. అడిగితే సరే చెబుతాను, మీరు ఇక్కడే ఉండి 1 సంవత్సరం పాటు తపస్సు చేయండి అన్నాడు. ఇక్కడ చాలా మందికి తెలియదు దీనిలో విశేషం. పోంగనే కూర్చోబెట్టి 6 ముని కుమారుల్ని బ్రహ్మజ్ఞానం అంటే ఇదే అని చెప్పాడా? చెప్పాల. ఏం చెప్పాడు తెలుసు? సంవత్సరం తపస్సు చేయండి అన్నాడు. ఎక్కడ? నా ఆశ్రమంలోనే ఇక్కడ చేయండి. ఎందుకన్నాడు తెలుసు? ఇప్పటిదాకా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఒకళ్ళేమో పాంచాల దేశం నుంచి వచ్చారు, ఒకళ్ళు కురు దేశం నుంచి వచ్చారు, ఒకళ్ళు మగధ దేశం నుంచి వచ్చారు. ఇట్లా 6 రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళు ఇప్పటిదాకా ఈ జగత్తులో తిరిగారు. వాళ్ళు ఈ జగత్తులో తిరిగి అనేకమైన విషయాలు చూస్తూ, ఈ ఇంద్రియాలు అనేక విషయాలు చూస్తున్నాయి, అనేక అనుభవిస్తున్నాయి, అనేకమైన వాటితోటి ఈ మునిగిపోయి ఉన్నారు ఈ జగత్తులో. అటువంటి వాడికి ఒక్కసారి బ్రహ్మజ్ఞానం గురించి చెబితే వాడికి అర్థం కాదు, పైగానేమో లేచిపోతాడు. నాకెందుకు అక్కర్లేదు అని అనిపిస్తుంది. అందుకని ఏం చెప్పాడనమాట, 6 ముని కుమారులకి మీరు సంవత్సరం పాటు తపస్సు చేయండి, ఇక్కడే ఉండి. అంటే తపస్సు అంటే అర్థము, మీ యొక్క మనోబుద్ధులని ఇంద్రియ సంయమాగ్నిలో పడేసేయండి. అంటే అర్థం ఏమిటి? మనస్సుకు పట్టినటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో చూస్తున్నావు కదా, చూస్తున్నప్పుడు మనస్సుకు మలినాలు అన్నేగానే పడుతుంటాయి, చూస్తూ ఉంటావు, అనుభవిస్తుంటావు, ఇవన్నీ ఉంటాయి. ఈ మలినాలు ఇవన్నీ కూడా ఇంద్రియ సంయమాగ్నిలో కరిగిపోతాయి. అంటే బంగారానికి మలినాలు ఉన్నాయనుకోండి, ఆ అగ్నిలో పడేస్తే మలినాలు పోతాయి, బాగా తళతళ మెరుస్తుంటుంది. అప్పుడు నీ మనస్సు బాగా నిశ్చలమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, విషయం కూడా వెంటనే అర్థం చేసుకొని మనన చేసుకునేటువంటి శక్తి నీకు వస్తుంది. అంటే నిర్మలమైన మనస్సుతో ఉంటేనే ఈ బ్రహ్మజ్ఞానము లభిస్తుంది, అది అర్థం. కాబట్టి ముని కుమారులారా వాళ్ళందరికీ 6 చెప్పారు, సంవత్సరం తపస్సు చేయండి అన్నారు. సంవత్సరం అట్టనే కూర్చున్నారు. సంవత్సరం పాటు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏమిటి? అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆ ఫలాలు తింటాం, అడవిలో ఉన్న నీళ్ళని తాగటం, గురువు గారు పెట్టినటువంటి అన్నం తింటాం. ఇదివరకు ఏం అన్నం తిన్నావయ్యా? పులిహోరలు, దద్దోజనాలు, గారెలు, ఊరెలు ఎన్ని తెలియనటువంటి వాడికి ఇప్పుడు తీసుకొచ్చి అరే బ్రహ్మజ్ఞానం చెబుతారా అని అంటే వాడు కూర్చొని ఇప్పుడు అదే జనానికి వచ్చింది. పొద్దున్న లేచి గారెలు బూరెలు తింటడం అను, బజార్లో ఉంటే టీలు తాగటం అను, అర్థం కాదా? టయానికి గణగణ గణగణ మోగుతుంటుంది గుళ్ళో. చేరదాంపా, ఆయా పెట్టు, కొబ్బరి ఏంది, లేకపోతే అదిగో గారెలు, అదిగో పెట్టు బూరెలు ఉన్నారు, ఆంజనేయ స్వామి గారు ఉన్నారుగా, గారెలు బూరెలు కాస్త 2 పెట్టించుకుంటే తినేది. మేము భక్తులము ఇంత బండపట్ట ఒకటి పెట్టుకుని బజార్లో ఉంటే తిరగటం. ఇటువంటి వాళ్ళు ఇది అనమాట. ఏమిటనమాట? తనను తాను తనను తాను మోసం చేసుకోవటం. అది అలా ఉండేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు అనమాట. అందువలన వాళ్ళు ఏమి ఉన్నతిలోకి రారు, ఓ బ్రహ్మాండం అని అనుకుంటారు. అదిగా ఏమిటి? ఎంతసేపటి నీ మనస్సు అనేటువంటిది మలినాలు లేకుండా ఉండాలి. భగవద్గీత చెబుతున్నారండి అని అంటే, భగవద్గీత చెబుతున్నారా? అటువైపు పోవండి, ఇటువైపు పోతాం. ఎందుకంటే అటువైపు చెప్తే ఏమన్నా ఎవరన్నా కనబడి ఏమండి కూర్చోండి కాసేపు వినిపోదాం అని అంటారేమో, ఎందుకు లేనిపోయింది కొని తెచ్చుకోవటం. భగవద్గీత మనకెందుకు? ఆ గుళ్ళో టైం అవుతున్నది, పులిహోర రెడీ, దద్దోజనం రెడీ, అది రెడీ, ఇది రెడీ, సరిపోతుంది పోదాం. ఓ బ్యాచ్ చాలా ఉంది. ఒకసారి నేను చూశాను, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఆ వెను చూసినప్పుడు ఆయన ఏదో మంత్రాలు చదువుతున్నాడు గుళ్ళు. చూస్తుండే నాతో పాటుగా ఒక 7-8 మంది ఉన్నారు. గణగణ మోగుతున్నది, ఇదంతా ఆయన మొదలు పెట్టాడు. అనుకుంటూ చదువుతున్నాడు. అది ఊరు 40 మంది వచ్చారు. పులిహోరలు తిన్నారు, అయిపోయింది. ఇంకా ఇదే సంగతి. ఇంకా లేదు, నిజంగా నేను చూశాను.
ఎందుకు వచ్చారయ్యా అంటే ఒక చిన్న టిఫిన్ చేసిపోదాం. ఆ పెట్టేవాళ్ళు కూడా కాస్త పైకి కిందకి చూసి ఈయన బాగా ఇంపార్టెంట్, ఈయన కానీ పెట్టకపోతే బాగుంటుంది కాబట్టి ఇంకో గరిటెడు ఎక్కువ. ఇవి కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే మనసుకు పట్టినటువంటి మలినాలు. ఇది అర్థం. ఈ మనసుకు పట్టినటువంటి మలినాలు తోటి ఉన్నటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎక్కదు. బ్రహ్మజ్ఞానం వాడికి పట్టదు. ఈ బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడనంటే ఈ తిండి మీద ఉన్న చూశారు, ఈ సుఖాల మీద, వీటి మీద ఎలా ఉంటాడంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర యువాంభస. తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. ఆయన ఇంత పెడుతున్నారు పులిహోరలు, ఏమన్నా అయ్యో ఇంత పెట్టారు కదా ఇంకా తిందాం, ఎట్లా ఎట్లా ఉన్నారు ఉండడు, ఇది పరమాత్మ ప్రసాదం అనుకుంటాడు, దాని ఎంట పడ్డాడు. ఏమిటి ఎంతసేపటికి పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. ఆ పులిహోర అంటే ఆ అన్నంలో పరమాత్మను దర్శనం చేసుకొని, ఏమిటి సామాన్యమా ఉపనిషత్తు చెప్పింది, ఇది ఏమిటి అన్నం పరబ్రహ్మ స్వరూపము అనేటువంటి భావాలను కలిగి తీసుకొని ఎంత పవిత్రంగా తీసుకుంటాడు మనసుతో. మనకు వచ్చింది దీనిలో ఏమిటి తెలుసిన, అన్నం అనేటువంటిది పరబ్రహ్మము. మరి పరబ్రహ్మాన్ని వస్త్రం చెప్పండి. గుర్తుకొస్తున్నదా మీకు? ఉపనిషత్తులు అన్నారు పరబ్రహ్మాన్ని వస్త్రం చెప్పండి. ఎంతమంది గుర్తుంది? బాలాజీ గుర్తుంది కదా. పరబ్రహ్మానికి వస్త్రం నీరు, గురువు గారు. రైట్, నీరు నీరు చంద్రికేనా? చంద్ర. రైట్. పరబ్రహ్మానికి వస్త్రం నీరు, మంచినీళ్ళు. మనం అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు పెట్టుకోకుండా ఆనందం పెట్టుకోమండి. ముందు మంచినీళ్ళు పెట్టండి. ఎక్కడైనా వడ్డన పోయేటప్పుడు కూడా ముందు మంచినీళ్ళు ఫస్ట్, తర్వాతనే అన్నం. కానీ దీని గురించి ఆలోచించరు ఎవరు. ఆలోచించరు. ఏంటి మీరు అది మంచినీళ్ళు పోసేస్తున్నారు, అన్నం పెట్టరేంటి అంటే ముందు ముందు అన్నం పెట్టాలి కదా అని అనుకుంటారు. కానీ మంచినీళ్ళు పోస్తున్నారు ఏంటంటే ఆ వేదంలో చెప్పినటువంటి విధానము, అనగా పరబ్రహ్మకు వస్త్రం తీసుకొచ్చామండి ముందుగా. ఇప్పుడు పరబ్రహ్మాన్ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు మీరు ఆ పరబ్రహ్మానికి వస్త్రం కప్పండి. మీ చేతిలో వస్త్రం ఇచ్చాం, పరబ్రహ్మాన్ని ఇచ్చాం, కప్పండి అన్నారు. ఆ కప్పి ఎప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఆలయంలో ఉంది, ఆ పరబ్రహ్మ అమ్మవారు ఉన్నారు, నిజ రూపాన్ని శిల్పం చూపిస్తున్నారా? ఏం చూపిస్తున్నారు? వస్త్రాలు కట్టి, పూలదండలు వేసి, కిరీటాలు పెట్టి, అవి పెట్టి పెట్టి అన్ని అక్కడ పెట్టి చూపించి అదిగో దేవుడు చూడండి అంటున్నారు. అలానే ఆ అన్నం మీద ఈ మంచినీళ్ళు ఉన్నది, వీటితోటి మంత్ర ప్రోక్షణ చేస్తారు. మంత్ర ప్రోక్షణ చేయటం వలన ఆ పరబ్రహ్మముకు వస్త్రాన్ని కప్పాం. అది అర్థం. వస్త్రాన్ని కప్పి అప్పుడు దర్శనం చేసుకొని నమస్కారం చేస్తాం. ఆ నీళ్లు ఇలా వెళ్ళిన తర్వాత నమస్కారం చేస్తాం. అంటే ఆ బ్రహ్మానికి నమస్కారం చేస్తున్నాం, పరబ్రహ్మానికి. ఇది నిజమైనటువంటి పరబ్రహ్మం. చాలా మంది అనుకుంటారు గుడికి పోయి ఆ దేవుణ్ణి చూశాను, అది చూశాను చూశాను అనుకుంటారు. సరే, ఆ శిల్పం చూశారుగా, నీకు అలవాటు, సరే అది బాగుంది. అసలు రోజు నువ్వు పరబ్రహ్మాన్ని చూస్తున్నావు, నీకు తెలుసునా? నేను ఎప్పుడు చూస్తున్నానండి? గుడికి పోతేనే కదండి చూస్తున్నది, ఊళ్ళో కదండి ఉండేది అని అంటుంది. ఒరే అది కాదురా, నీవు అన్నం ప్లేట్లో ఉంటుందే, అన్నం నీళ్లు పైకి తల్లి మంత్ర ప్రోక్షణ చేస్తున్నావు, అదిరా దేవుడు నీ కంటికి కనబడుతున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఇది వేదం చెప్పింది తైత్తీర్యంలో. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత విశంతి విజ్ఞాయ. అన్నం అనేది లేకపోతే నువ్వు బతకవరా నువ్వు అసలు, అనగా పరబ్రహ్మం యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు బతకవరా అని చెప్పాడు. అన్నం తినకుండా ఉండు చూద్దాం ఎన్ని రోజులు ఉంటావు. ఒకరోజు తినకపోయేటప్పటికే కింద నేలబడిపోతుంటావే, అన్నం తినకుండా ఉండు చూద్దాం. అంటే నిన్ను రక్షిస్తున్నది ఎవరురా? పరబ్రహ్మ రక్షిస్తున్నాడు రా, రోజు నీ ప్రాణం నిలబెడుతున్నాడు రా, అదేం తెలుసుకోరా. ఇలా తెలుసుకోవాలి, అది బ్రహ్మజ్ఞానం. అందుకని మనం తీసుకునేటువంటి లోపలికి పోయేటువంటి ఆహారం పవిత్రంగా ఉండాలి, పవిత్రమైనటువంటిది ఆహారం ఉండాలి. లోపలికి పంపిస్తున్నాం టీలు కాఫీలు రకరకాలు పంపించేసేస్తున్నాం. కొంతమంది కూడా పవిత్రమైనటువంటి వెళ్ళిపోతుంటే సరే బాగానే ఉండేది, అంత అపవిత్రమైన చోట్ల కూడా వెళ్ళిపోతూ ఉంటుంటాయండి. అక్కడ అపవిత్రం.
ఇంకా రకరకాలు చెప్పే పనే లేదు ఇంకా. అంటే లోపలికి అనేటువంటి వెళుతున్నది పరబ్రహ్మానికి లోపలికి పంపిస్తున్నావే, మొత్తం మీద పంపించడమే. ఇక నేను వివరాలు చెప్పడంలో మీకు తెలుస్తుంటుంది. అపవిత్రాన్ని అపవిత్రమైనటువంటి ఆహారాన్ని లోపలికి పంపించేసేస్తుంటే వీడికి అపవిత్రమైన గుణాలే వస్తుంటాయి. పరబ్రహ్మాన్ని అపవిత్రం చేశాడుగా, అంతే. అపవిత్రమైన గుణాలు ఎవరైనా భగవద్గీత చెబుతాం, నాకు వద్దండి. ఊరికే ఇస్తాను రా పుస్తకం, అసలు వద్దండి. మన బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నది, ఇక్కడ అటువంటి బ్యాచ్ ఉంది ఇక్కడ. అది ఇది ఎక్కడ చదువుకోవాల్సి వస్తుందో, ఎప్పుడు వస్తుందా? వినాయక చవితి 5 రోజులు శుభ్రంగా 2 పూట్ల వండుకోకుండా కిందకి దిగి అందరి పిల్లల పాపలతో వచ్చేసి ఎప్పుడు దిగిపోదామా, ఇదే ఆలోచన ఎంతసేపు. ఇంత తప్పితే 2 రోజులు అయినది. అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అందరి సంగతి కాదు చెప్పేది. బ్రహ్మజ్ఞానులు అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన స్వాపాన్ని పద్మపత్ర ఇవాంభస. 10 మందిలో ఉంటూనే ఉంటుంటారు. వాళ్ళని నువ్వు కనిపెట్టగలిగితే నీవు పూర్వజన్మ సుకృతమే. వాళ్ళని కనిపెట్టలేకపోయినా నలుగురితో పాటు అనుకుంటావు, నీ కర్మ అది. అందుకని ఇంత విశేషం చెప్పుకున్నాము. ఇంట్రడక్షన్ ఈ మనకు బ్రహ్మసూత్ర భాష్యానికి అందుకనమాట. దీనిలో ఎందుకనంటే చెబుతున్నది మనకు మనస్సు అనేటువంటిది, మనకు దీనిలో ఉపనిషత్తులు కూడా చెబుతున్నాం కదా. ఆ మనస్సు అనేటువంటి దానికి నలుపు వేయవాకండి. మనస్సు అనేది తెల్లని కాగితం లేకపోతే తెల్లని వస్త్రం మీద నల్లటి మచ్చలు వేస్తే ఎట్లా ఉంటుంది అది. అందువల్ల మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటే అప్పుడు నిర్మలమైనటువంటి ఆ మనస్సే మనకి ప్రశాంతతనిస్తుంటుంది. ఇది అనమాట విశేషమైనటువంటిది అనమాట ఇది అని చెబుతూ, ఇంకా దీనిలో ఒక విశేషమైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. ఇది అధ్యాసము అనేటువంటిది ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది. అధ్యాసం అనేటువంటి దాని తోటి చెప్పుకుంటూ అసలు సూత్రంలోకి ప్రారంభం రేపు వస్తాము. రేపు అధాతో బ్రహ్మ జిజ్ఞాస దీంతో వస్తుంది. ఇక్కడే ఉన్నది. ఇక్కడ రేపల్లా ఒక రోజల్లా ఈ అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి 4 సూత్రాలు ఉంటాయి. మొట్టమొదట ఈ 4 సూత్రాలకి చతుస్సూత్రి అంటారు. ఈ చతుస్సూత్రికి శంకరాచార్యుల వారి శిష్యుడే వ్యాఖ్యానం రాశారు, చాలా గొప్పది. 4 సూత్రాలు అర్థమైనవి అని అంటే ఒక క్లాస్ పాస్ అయినట్టు. నీకు 4 సూత్రాలు అర్థం కాలేదని అంటే ఇక డిప్రమోషన్ ఉంది. కాబట్టి 4 సూత్రాలు అర్థం చేసుకోవడానికి ఇక్కడ అంత క్రితం చదువుకున్నటువంటి భగవద్గీత కానీ తర్వాత ఉపనిషత్తులు కానీ వీటన్నిటినీ లైన్లోకి కాస్త తెచ్చిపెట్టుకుంటే వస్తుంది. లేకపోతే శ్రద్ధ అనేటువంటిది కనుక ఉన్నా కానీ వస్తుంది. అది అర్థం అనమాట. కాబట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాస రేపటి నుంచి వస్తుంటుంది. పూర్వపక్షాలతోటి వస్తుంటుంది. పూర్వపక్షం అంటే ఏమిటి అవన్నీ కూడా మీకు పూర్వపక్షం అర్థమైందనంటే మీలో ఏం కలుగుతుందనంటే ఒక విజ్ఞానం కలుగుతుంటుంది, ఒక మూర్ఘత్వం అనేది పోతుంది, ఒక మూఢత్వం అనేది పోతుంది. ఇవన్నీ పోతాయి. అది ఎంత గొప్ప విశేషం. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతం అనమాట. ఇది వింటాం. కాబట్టి శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసుగోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.